మీకు యూట్యూబ్‌లో ఎవరు చేయని విషయాన్నయితే నేను చేస్తున్నా. జస్ట్ 3 మినిట్స్‌లో కంప్లీట్ యాక్టివ్ ఇంజిన్ ఫిట్టింగ్ చెప్తాను. జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. సో, ఫస్ట్ మ్యాగ్నెట్ ఆయిల్ సీల్ ఫిట్ చేసుకొని, క్రాంక్ షాఫ్ట్ ఫిట్ చేసుకొని, క్రాంక్ షాఫ్ట్ కరెక్ట్‌గా మూవ్‌మెంట్ చూసుకోండి. బోత్ సైడ్ ఆయిల్ అప్లై చేయండి. తర్వాత ఇంజిన్ కేసింగ్ ఇవన్నిటికి కూడా అనాబండ్ అప్లై చేసి 2 కేసెస్ కూడా అతికించేసి, జాగ్రత్తగా ఎన్నైతే బోల్ట్స్ చేయాలో 10 ఎంఎం బోల్ట్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆయిల్ పంప్. ఆయిల్ పంప్ అనేది మనం పెట్టుకోవాలి. ఆయిల్ పంప్ పెట్టేసుకొని దానికి మీదన అటు ఇటు 10 ఎంఎం బోల్ట్స్ ఉంటే ఆ 10 ఎంఎం 2 బోల్ట్స్ కూడా ఫిక్స్ చేసుకోండి. ఆయిల్ పంప్ ప్లేట్ వేసేసుకోండి. మీద క్యాప్ క్లోజ్ చేసేసి ఆ తర్వాత భూస్థాపన చేసేయండి. చాబీ పెట్టుకొని మ్యాగ్నెట్ కాయిల్ వేసుకొని, మ్యాగ్నెట్ కాయిల్ కిందన పల్సర్ కాయిల్ వేసుకొని రెండిటికి క్లాంప్ వేసుకొని, మ్యాగ్నెట్ కాయిల్‌కి 2 బోల్ట్‌లు, పల్సర్ కాయిల్‌కి 2 బోల్ట్‌లు వైర్ బెడ్ రాకుండా క్లాంప్ వేసుకొని, మ్యాగ్నెట్ గాలికి చాబీ కరెక్ట్‌గా చూసుకొని మ్యాగ్నెట్ పెట్టుకొని దాని పైన వాచర్ 14 ఎంఎం బోల్ట్ ఉంటుంది. సారీ, నట్ అది బోల్ట్ కాదు. ఆ నట్ వేసుకొని ఫుల్ టైట్ అయితే చేసుకోండి. ఇప్పుడు అప్పర్ గైడ్ ఏసుకోండి. గైడ్ ఏసుకొని టైమింగ్ గైన్ వేసుకోండి. ఆ గైడ్ ఊడిపోకుండా బోల్ట్ ఉంటుంది. బోల్ట్‌కి ఓ రింగ్ ఉంటుంది. దానికి అనాబండ్ వేసుకోండి. సో, బోర్ ప్యాకింగ్ వేసుకొని, పిస్టన్ రింగ్‌లో పెట్టేసుకొని, పిస్టన్ లాక్ వేసుకొని, జాగ్రత్తగా బోర్ అయితే ఫిక్స్ చేసుకోండి. కంప్లీట్‌గా ఆయిల్ అయితే లూప్ చేయండి. పిస్టన్ రింగ్స్ ఎలా పెట్టాలో ఒక షార్ట్ వీడియో చేసాం. మన ఛానల్ ప్లేలిస్ట్ చెక్ చేయండి. సో, నెక్స్ట్ కింద గైడ్ వేసుకున్న తర్వాత హెడ్ ప్యాకింగ్‌కి అనాబండ్ రాసి అప్లై చేసుకొని, హెడ్ కూడా ఎక్కించేయండి. హెడ్ ఎక్కించేసింది ఏముందండి, మొత్తం ఏదైతే 4 స్టడ్‌లు బోల్ట్ కూడా వాచెస్ వేసి ఫుల్ టైట్ అయితే చేసేయండి. మీడియం పెట్టేసి ఫుల్ టైట్ చేసి ఆపోజిట్ టైట్ చేయండి. తర్వాత టైమింగ్ వీల్ కరెక్ట్‌గా ఉంది కాబట్టి టైమింగ్ వీల్ కరెక్ట్‌గా పెట్టుకొని 2 బోల్ట్ టైట్ చేయండి. పక్కన 10 ఎంఎం బోల్ట్ కూడా టైట్ చేసి చైన్ టెన్షనర్ వేసేసి చైన్ టెన్షన్ ఓపెన్ చేసేయండి. ఇప్పుడు క్లచ్ సైడ్ ఉన్న 2 ఆయిల్ సీల్ కూడా ఆయిల్ సీల్ వేసుకొని, బయటి ఆయిల్ సీల్ ఉడపకుండా క్లాంప్ ఉంటుంది. ఆ క్లాంప్ 10 ఎంఎం బోల్ట్ వేసుకుంటే బ్యాక్ సైడ్ ఆయిల్ సీల్ వేసేసుకోండి. క్లచ్ రోలర్స్ వేసుకొని, క్లచ్ ప్యాడ్ వేసుకొని, క్లచ్ బూస్టర్స్ వేసుకొని, అందులో అలా తీసుకెళ్ళి పెట్టేయండి. రోలర్ దానికే ఉంది కాబట్టి నో ఇష్యూ. ఇప్పుడు బ్యాక్ సైడ్ సీవీటీ కిట్ కంప్లీట్‌గా మొత్తం లోపల గ్రీజ్ అప్లై చేసి, బెల్ట్ దానికే పెట్టుకొని ఇలా ఫిక్స్ చేసుకోండి. ఇప్పుడు వన్ వే క్లచ్ అంటే బెండ్ యాక్సిల్ కూడా గ్రీజ్ అప్లై చేసుకొని, దాని మీద క్యాప్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బెండ్ యాక్సిల్ కిందన ఫ్యాన్ వీల్ పెట్టుకొని, దానికి కిక్ వాచరు, అలాగే వాచరు, నట్ 22 సైజ్ నట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ ఏమో 19 సైజ్ నట్ ఉంటుంది. బెల్ పెట్టుకొని టైట్ అయితే చేసేయండి. సో, ఇంకేముందండి, కిక్ కవర్ అయితే క్లోజ్ చేసేయండి. కిక్‌గా క్లోజ్ చేసేసి జాగ్రత్తగా ఇప్పుడు సెల్ఫ్ మోటార్ వేసేయండి. ఫైనల్ స్టెప్ ఇది. సెల్ఫ్ మోటార్ వేసిన తర్వాత మ్యాగ్నెట్ ఫ్యాన్ మొత్తం అన్ని వేసుకున్న తర్వాత సెల్ఫ్ స్టార్ట్ చేయండి. పెట్రోల్ పంప్ పాస్ అవుతుందో చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.